అందరూ బాగున్నారా? నేను మీ సేవి హరితసేన స్వాగతం. మీ అందరికి నమస్కారం. అందరూ మీతో బాగా ఉంటే సంతోషించండి. సంతోషించండి అంటే నార్మల్గా ఉండండి. ఎవరు మీతో బాగా ఉండకపోతే కూడా మీరు బాధపడద్దు, సంతోషించండి. అందరూ మనతో బాగా ఉన్నారు, హరి మనతో బాగా ఉన్నాడు. అందరూ మనతో బాగా లేరు, హరియే మనతో బాగా లేరు అని అనుకోండి. ఈ భావన వల్ల శత్రువులు ఉండరు. శత్రువులు, మిత్రువులు, ఈ భావన అనేది బయట నుంచి రాదు, ఇక్కడే ఉంటుంది. వేరు వేరు పదార్థం ఈ సృష్టిలో లేదు. సృష్టి శివుడు ఒక్కటే, ప్రపంచం ఈశ్వరుడు ఒకటే, సమస్తం ఈశ్వరుడు ఒక్కటే. అది ఒకటే అనిపించినప్పుడు నేను కూడా లేననిపిస్తుంది. నిజం, నేను కూడా లేరు, నేననేది కాదు, అంతా ఈశ్వరమయం. ఇలాంటి స్థాయి రావాలంటే గురువుల కృప ఉండాలి, తల్లిదండ్రుల సంస్కారవంతమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి పెంపకం ఉండాలి. ఎలాగైతే బంగారాన్ని కాల్చి పుటం చేసి దాన్ని బాగా ఒక ఆకారం వచ్చేలా చేస్తారో, అలాంటి ఆకారం వచ్చినటువంటి మనసుకే ఇలాంటి స్థితి కలుగుతుంది. ఆ స్థితికి మన మనస్సుని మనమే కాల్చి పుటం పెట్టి చక్కటి హారంలాగా తయారు చేసి ఈశ్వరుడు గురించి అన్నింటా కాంచి తరించి ఇహపరాలు పొందే వాంఛకులమై అది దక్కించుకుని స్వామి కరుణకు కృపకు పాత్రులమై ఇహమోహాలను ఇక్కడే విడిచేసేసి మరుజన్మ లేనటువంటి మార్గాన్ని మనం చేరుకోవాలి. నిజంగా మరుజన్మ వద్దు, ఇప్పుడు కొంచెం జ్ఞానం కలిగింది, ఈశ్వరుడు కృప కలిగింది, గురువుల అనుగ్రహం కలిగింది. ఇది సద్వినియోగం చేసుకుందాం. మళ్ళీ జన్మొద్దు, హరిలో కలిసిపోదాం. ఓకే బాయ్. ఈ కాన్సెప్ట్ నచ్చితే హ్యాపీగా లైక్ చేయండి, షేర్ చేయండి.